మనము ఇది చెడ్డ కాలము, అంత్యదినాలు, ఇంకా ఈ ప్రపంచానికి అంత్యం వచ్చింది అని అనేక సార్లు చెప్తాం. దాని విషయమే ఒక భక్తుడు ఈ విధంగా చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే, మరి జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేటుకై పొంచి ఉండువారే. ప్రతి మనుషుడు కిరాతకుడికై తన సహోదరుని కొరకు వలయొగ్గును. కాబట్టి సహోదరులనే మరి చూసినట్టు హాని కలుగు చేసుకుంటారంటది. అందుకే కదా మరి చాలాసార్లు మోసం చేస్తారు, మరి వేమరిస్తారు, చెప్పిన మాట చేయరు. అట్లాంటి వాళ్ళనే నమ్ముతారు తిరిగి. అది కాబట్టి సారికి మాట ఇచ్చి తప్పిన వారిని నమ్ముతారు. ఎట్లా అంటే మాట ఇచ్చిన వాడిని తప్పు కాదు, కానీ నమ్మిన వాడిని తప్పు. అది మనం నేర్చుకోవాల్సింది. 2 చేతులతోనూ కీడు పూనుకొందురు, అధిపతులు బహుమానం కోరెదరు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. కాబట్టి అటువంటి వారు తమ మోసపు క్రియల ద్వారా అన్ని నెరవేర్చుకునే వాళ్ళు ఉంటారు. అది కడవరి కాలము, గడ్డు కాలము, ఆఖరి